హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు కాకినాడ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి అయితే మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనేది చేశారండి. అండ్ ఇది వచ్చేసి డిగ్రీ చేసిన వారు ఎవరైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ లైన్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అయితే పక్కన ఉన్న బిల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క బ్యాంక్ వచ్చేసి మనకు 18 బ్రాంచెస్ అయితే ఉన్నాయని అయితే వీరైతే చెప్తున్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉద్యోగుల గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్గనైజేషన్స్ వచ్చేసి ద కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్. అండ్ ఇక్కడ మనకు పొజిషన్స్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే క్లర్క్ కమ్ క్యాషియర్ అండి ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు వేకెన్సీస్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాస్ట్ వైజ్గానైతే మనకు ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో టోటల్గా అయితే మనకు 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్సీ వారికి 2, బీసీబీ వారికి 2, బీసీడీకి 2, బీసీఈకి 1, ఓసీకి 4 పోస్టులు అయితే ఉన్నాయండి ఇందులో. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మినిమం అయితే 34 ఇయర్స్ వరకు అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. 18/8/2025 వరకు 34 ఇయర్స్ వరకు అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 3 ఇయర్స్ వరకు అయితే బీసీ క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్షన్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వారికి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ అయితే ఉంటుందండి. అదేవిధంగా బ్యాంకింగ్ ఫైనాన్స్లో మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి అయితే 6 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్షన్ అయితే ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ చేసిన వారైతే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. విత్ 60% అయితే మార్క్స్ అయితే ఉండాలండి. అండ్ అదేవిధంగా ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి అయితే 50% ఉన్న అయితే వీరు క్వాలిఫై అని అయితే చెప్తున్నారండి. అండ్ అదేవిధంగా తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ అయితే రావాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా దీనికి ప్రొవిజనల్ పీరియడ్ వచ్చేసి మనకు 24 months వరకు అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ 12 months వరకు అయితే మనకు 15,000 రూపీస్ శాలరీ అయితే ఉంటుంది. ఆఫ్టర్ 12 months తర్వాత 18,000 రూపీస్ అయితే శాలరీ అయితే ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉంటారో వారికి 250 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా బీసీ అండ్ ఓసీ వారికి 500 రూపీస్ అయితే పే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మీరైతే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే దీనికైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఇక్కడ రిటన్ టెస్ట్ అండ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇక్కడ. అండ్ దాని తర్వాత మనకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్, ఇందులోకి వెళ్ళి అయితే మీరైతే మీ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఇందులో టైప్ చేసుకొని అయితే మీరైతే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయంటే నాకు తెలియజేయండి, నేనైతే మీకు క్లియర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. జై జవాన్, జై హింద్.